విప్లవంతో వచ్చినటువంటి పార్టీ వైఎస్ఆర్ పార్టీ. ఈ రెండు ఎప్పటికీ కూడా కలవలేవు. నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంటుంది. ఈయన చీటికి మాటికి కూడా మా పార్టీ గురించి, మా పార్టీ నాయకుడి గురించి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు. ఏదో గురువింద గింజ తన నలుపు ఎరగదన్నట్టుగా ఎవడైతే దొంగతనాలు చేస్తాడో వాడే మంచి వాళ్ళని దొంగ దొంగ అని చెప్పి ఆరోపిస్తూ ఉంటారు. ఎవరైతే హత్యలు చేస్తూ ఉంటారో వాళ్ళే ఎదుటి వాళ్ళ మీద హత్యా నేరాలను మోపుతూ ఉంటారు. ఇంత దారుణమైనటువంటి మనిషి ఈ చరిత్రలో ఎవరైనా ఉన్నారంటే ఒక్క చంద్రబాబు నాయుడినే చెప్పుకోవాలి. ఎంత గొప్ప హిస్టరీలే ఈయన జీవితం అంతా చూస్తే అవే మరకలు. ఎటువంటి హత్యా మరకలు అతను అంటుకొని ఉన్నాయంటే అతను కూల్గా ఉంటాడు, పైకి వెనక అన్నీ కూడా ఘోరాలు నేరాలు చేయిస్తూనే ఉంటాడు. అవి నాకు చాలా తెలుసు, ఎందుకంటే నేను చాలా ప్రత్యక్షంగా చూశాను. డైరెక్ట్గా కత్తులతో కటార్లతో చంపల మా ఆయన్ని, ఆయన అవమానంతో చంపేశాడు. నిజమైన హంతకుడు ఎవరంటే ఈయనే. ఎందుకంటే కత్తులతో చంపేదే హత్య కాదు, మానసికంగా అవమానం చేసి వాళ్ళని వేధించి చంపటం కూడా హత్య క్రిందకే వస్తుంది. ఆ విధంగా ఎన్టీఆర్ గారు అంత గొప్ప పార్టీని స్థాపించి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా 9 నెలల్లోనే అధికారానికి తెచ్చుకొని మరి దేశంలోనే నేషనల్ ఫ్రంట్ చైర్మన్గా ఎదిగి ప్రపంచ స్థాయిలో కూడా మరి అంత గొప్ప నాయకుడని పేరు తెచ్చుకున్నటువంటి మహానుభావుడు ఎన్టీఆర్ గారిని అధికార వ్యామోహంతో పదవి కోసం దారుణంగా రామోజీయను మరి ఏబిఎన్ రాధాకృష్ణ ముగ్గురు కలిసి ఎంత కిరాతకంగా ఆయన చంపేశారంటే, ఎంత వైస్రాయ్ హోటల్కి వెళితే చెప్పులు వేయిస్తాడు దుర్మార్గుడు. ఇవన్నీ కూడా మర్చిపోతారనుకుంటున్నారా? చరిత్ర ఎప్పటికి కూడా మర్చిపోదు చంద్రబాబు నాయుడు. నువ్వు చేసినటువంటి నీచమైన రాజకీయాలు మొట్టమొదటిగా ఎన్టీఆర్ గారితోనే మొదలు పెడదాము. ఎన్టీఆర్ గారిని ఎంతగా నువ్వు అవమానం చేశావు. 8 నెలలు తిరగకుండానే 258 సీట్లు గెలుచుకున్నటువంటి ఒక ముఖ్యమంత్రిని దింపటానికి ఆయన భార్య మీదే నిందలేశావు. దారుణంగా రోజు నీ ఏదో పత్రికల్లో పిచ్చి రాతలన్నీ రాయించావు. చివరికి మరి వైస్రాయ్ హోటల్లో ఎమ్మెల్యేలను బంధించావు. కుట్రలతో కుయుక్తులతో వాళ్ళందరినీ లోబరుచుకున్నావు. నీ 2 పత్రికలు ఉన్నాయి కనుక పచ్చపత్రికలు 2 కూడా ఇష్టం వచ్చినట్టుగా కుట్రకు ఆజ్యం పోసాయి. అసలు కుట్రకు ఆజ్యదారుడు రామోజీరావే కదా. ఇలా మీరంతా కలిసి ఎన్టీఆర్ని ఎంత అవమానం చేశారు. మళ్ళీ యుగపురుషుడు అంటూ ఈరోజేమో ఉపన్యాసాలు చెప్తారు. సిగ్గు, ఏమాత్రమైన సిగ్గు శరము అనేది నీ జన్మలో ఎప్పుడు నీకు రాయలేదు. అందుకని ఎంత నీచమైనటువంటి పనులు చేసినా కూడా, ఎవరు ఎన్ని విధాలు విమర్శించినా కూడా వాటన్నిటి తుడిపేస్తావు. మరి వాటన్నిటినీ కూడా అబద్ధాలుగా చూపించడానికి నీ పచ్చపత్రిక ఒకటి ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఫ్యాక్షనిస్టా? గొడ్డల పార్టీ మా పార్టీ గొడ్డల పార్టీయా? ఎవరు ఏంటో ఒక్కసారి మాట్లాడుకుందామా? ఎన్టీఆర్ గారితో మొదలుపెట్టినటువంటి నీ హత్యా రాజకీయాలు ఇంకెంత దారుణంగా మాధవరెడ్డి గారు చనిపోయినప్పుడు కూడా మొత్తం నీ మీదే వేలెత్తి చూపారు కదా చంద్రబాబు. ఒక్కసారి గుర్తు తెచ్చుకో. నువ్వు మాధవరెడ్డి గారిని చనిపోయినప్పుడు దానికి కూడా కారకుడు నువ్వేనని చెప్పి చూపించాయి కదా అన్నీ కూడా. ఆ రోజు విపరీతంగా ట్రోల్ కూడా జరిగింది, చంద్రబాబు నాయుడే పరోక్షంగా ఉన్నాడు అని చెప్పి. అలాగే ప్రత్యక్షంగా కూడా బెల్లి లలిత అనేటువంటి మంచి గాయని, మరి ఆమె సమాజం కోసం పాటుపడేటువంటి వాళ్ళతో మరి ఆమె నీ ప్రభుత్వం మీద, నువ్వు చేస్తున్న అరాచకాల మీద, నీ అవినీతి మీద ఆమె పాటలు పాడుతూ ఉంటే ఆమెను ఎంత దారుణంగా చంపించావంటే, సాయంత్రం పూట ఆమెను బయటకు పిలిపించి తెలిసిన వాళ్ళ చేత ముక్కలుగా ఒక మహిళని ఎన్ని ముక్కలుగా నరికి చంపేశారో. ఇంతకంటే దారుణం నీ నీచ చరిత్రకి ఇంకేమన్నా ఉన్నాయా చెప్పుకోవటానికి? బెల్లి లలిత హత్య కేసు నువ్వు కదా వెనకుండి ప్రభుత్వం కదా నడిపించింది. ఆ రోజు నీ గవర్నమెంటే కదా. అతి దారుణంగా ఆమెను చంపించావే. ఇక అక్కడి నుంచి ఎన్ని రకాలుగా మరి రంగా గారు, వంగవీటి రంగా గారి దగ్గర నుంచి అందరూ నీ వైపే వేలెత్తి చూపారు కదా. పింగళి దశరథరామ్ విషయం కూడా నిన్నే మాట్లాడారు కదా. ఇంతెందుకు, నీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్టీఆర్ దించేసి నువ్వు వచ్చిన తర్వాత రాయలసీమలో ఎన్ని హత్యలు జరిగినాయి, దాని వెనక ఉన్నది ఎవరు చంద్రబాబు? ఒక్కసారి నీకు ధైర్యం ఉంటే ఎంక్వైరీ వేయిస్తావా? 14 మందిని చంపించావు.
వెనక పరోక్షంగా నువ్వే ఉన్నావు. ఉంటే మరి నిజంగా నీకే సంబంధం లేకపోతే నీ ప్రభుత్వంలో జరిగిన హత్యలకి కనీస బాధ్యత తీసుకున్నావా నువ్వు? వాళ్ళు ఎవరినైనా అరెస్ట్ చేయించావా? ఒక్కళ్ళు కూడా అరెస్ట్ కాలేదే. 14 మంది రాయలసీమలో చనిపోయారు. ముఖ్యంగా ఎక్కువ రెడ్డి వర్గానికి సంబంధించినటువంటి వాళ్లే చనిపోయారు. మరి